థ్యాంక్స్ 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 అయిపోయినాయి. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి, ఎలా చెప్పాలి? ఫస్ట్ ముందుగా చెప్పాల్సింది నేను థ్యాంక్స్ అన్కండిషనల్ లవ్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్కి. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎలా ఉన్నా ఎప్పుడు అలాగే ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నేను కనపడినగానే ఆ నవ్వే నాకు చాలా ధైర్యం. అలాగే తెలుగు ప్రేక్షకులకి, అలాగే సంక్రాంతి పండగకి. అండ్ చాలా లేట్గా చెప్పాము మేము సినిమా రిలీజ్ చేస్తున్నామని అందరికీ. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతో పాజిటివ్గా ఉండి మాకు థియేటర్స్ ఇచ్చి రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మరీ థ్యాంక్స్. కన్నా ఐఎమ్ ఫీలింగ్ మా యూనిట్ గురించి చెప్పాలంటే థ్యాంక్స్ అని కాదు, ప్రతి క్షణము మిస్ అవుతున్నాను మిమ్మల్ని. ఈ సినిమా అయిపోయిన దగ్గర నుంచి ఐఎమ్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీబడి. అంటే ఎంత హాయిగా ఉండేదో సినిమాకి వచ్చినప్పుడు. మార్నింగ్ వర్క్ వచ్చినగానే అందరూ నవ్వు మొహాలు, ఎవ్వరికి ఇంత ఫాస్ట్గా పనిచేయాలి, ఇది ఫినిష్ చేయాలి సినిమాని ఎవ్వరు ఆ కష్టం ఎవ్వరూ చూపించలేదు. ఏ ఒక్కరు, లైట్ బాయ్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఫైటర్స్ దగ్గర నుంచి ఎవరైనా సరే పేరు పేరున అందరికీ చెప్తున్నాను థ్యాంక్స్ కాదు, ఐ మిస్ యూ అలాట్, ఐ మిస్ యూ సో మచ్. సినిమా అయిపోయి ఆల్మోస్ట్ జనవరి 3rd 4th వరకు ఫినిష్ చేసాము. అప్పటి నుంచి విజయ్ నిజంగా చెప్పాలంటే ఐ ఓన్లీ థింక్ ఆఫ్ దిస్ ఫిలిం ఆల్ ద టైమ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ సెప్టెంబర్ 20న మొదలుపెట్టాం కదా షూటింగు. నాన్నగారి బర్త్డే అని చెప్పి ఆ రోజున మొదలుపెట్టాము. ఆ స్టాట్యూ ఆ రోజున మేము స్టాట్యూ ఆవిష్కరించాము. ఆ రోజున స్టాట్యూ జరిగింది. స్టాట్యూ అయిపోయినగానే బయలుదేరుతుంటే ఫస్ట్ ఎవరికి తెలియదు, ఫ్యామిలీ ఎవరికి తెలియదు ఇలా సినిమా ఓపెనింగ్ జరుగుతుందని. బయలుదేరుతుంటే అమలు అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు త్వరగా, ఇంత ఫాస్ట్గా ఏంటి త్వరగా, ఇప్పుడు అవుతుంది కదా ఉండొచ్చు కదా అని. సినిమా స్టార్ట్ చేయాలి అని బయలుదేరుతున్నాను అన్నాను. అవును ఇప్పుడు సాయంత్రం వెళ్ళొచ్చు కదా, లేదు సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని అన్నగానే అందరూ బిత్తరమొహాలు వేసుకుని చూశారు నన్ను. ఏమైనా పిచ్చెక్కిందా ఇతనికి సంక్రాంతికి రిలీజ్ చేయాలని, పిల్లలతో సహా అందరూ అన్నారు. అలాగే ఎవరితో మాట్లాడినా సినిమా మొదలుపెట్టిన తర్వాత ఎవరితో అన్నా కూడా ఏదో అంటున్నాడు, సినిమా రిలీజ్ చేస్తారు, సినిమా సంక్రాంతికి చేస్తాను అంటున్నాడు, కానీ ఎవరి మొహాల్లో నమ్మకాలు లేవు బయట. నా టీం మొహాల్లో మాత్రం ఆ నమ్మకం ఉంది. అది that itself was enough for me and we finished it, so I miss you and I thank you. And కిరవాణి గారు, మీరు వన్ ఆఫ్ ద రీజన్స్ మేము టైంలో ఫినిష్ చేయటానికి. మీరు ఆ టైం టేబుల్ వేసి మాకు చూపించి, మేమెవరో వేయలేదండి టైం టేబుల్, మీరేసి మా దగ్గర పంపించి ఇది పలానా రోజున రావాలి అనేది. అండ్ మీరు ఆ టైం టేబుల్ వేసి మమ్మల్ని ఆల్రెడీ సాంగ్స్ ఫినిష్ చేసి, మీరు ఏంటి ఎవరో కదలరేంటి, నాకేం మూమెంట్ కనబట్టలేదని మీరు నాకు ఒకసారి ఫోన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ అండి ఆ పుష్కి. ఐ డోంట్ వాంట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మ్యూజిక్. ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాలి థ్యాంక్స్, ఎప్పటి నుంచి చెప్పుకోవాలి మీకు ఆ థ్యాంక్స్. సో అలాగే చంద్రబోస్ గారు, మీరు కూడా ఏమైనా చిన్న చేంజెస్ అన్నా కూడా టక్మని చేసి ఇచ్చారు. అండ్ ఎంత చక్కటి పాటలు రాశారండి. ఫస్ట్ సాంగ్ ఎత్తుకెళ్ళిపోవాలి అనిపించి, అదే కదండి ఫస్ట్ సాంగ్, దాంతోనే ఒక పాజిటివ్ నోట్ వచ్చేసిందండి సినిమాకి అండ్ రిలీజ్ చేసినగానే. సో అండ్ చాలా పాజిటివ్గా మా గురించి రాసిన మీడియా మిత్రులందరికీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ సీ యూ నెక్స్ట్ సంక్రాంతి. థ్యాంక్ యూ. సక్సెస్ సెలబ్రేషన్లో ఏం మాట్లాడాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని ఆలోచించేటప్పుడు గుర్తొచ్చింది. ఎగ్జాక్ట్లీ 5 months ago 28th of August నేను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఆఫీస్లో మన ప్రొడ్యూసర్ గారిని, డైరెక్టర్ని కలిశాను. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ మీట్. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5 months తర్వాత సక్సెస్ మీట్లో ఉన్నాం. ఐ స్టిల్ కాంట్ బిలీవ్
that we have done a film in 5 months and it's become a hit and people are loving it everywhere. So overwhelming and చాలా ఎంజాయ్ చేశాను ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ నా సామిరంగా అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అండ్ ఎప్పుడైనా నన్ను మా డైరెక్టర్ని అడిగితే ఎలా ఇది ఫస్ట్ ఫిలిం మీకు చాలా స్ట్రెస్ ఉంటుంది, ఈ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది, 3-4 మంత్స్లో మూవీ చేయాలి, ఎలా చేస్తున్నారు ఇది ఫస్ట్ ఫిలిం అని అడిగితే సార్ ఎప్పుడైనా చెప్తారు దట్ ఇట్ ఈస్ వన్ ఆపర్చునిటీ. 10 years నుంచి వెయిట్ చేశాను డైరెక్షన్ చేయాలని అండ్ ఇప్పుడు ఆ ఆపర్చునిటీ దొరికింది అండ్ టు డూ ఇట్ విత్ సచ్ అ బిగ్ స్టార్. సో ఐ హ్యావ్ టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అని అండ్ చాలా హార్డ్ వర్క్ విత్ ఆ లాట్ ఆఫ్ సాక్రిఫైస్, స్లీప్, ఫ్యామిలీ అన్నీ చేసి ఇప్పుడు ఈ సక్సెస్ చూస్తే చాలా హ్యాపీ, ఆనందంగా ఉంటుంది సార్ మిమ్మల్ని చూస్తే. మై బెస్ట్ విషెస్ ఫర్ యూ అండ్ హోప్ఫుల్లీ వీ గెట్ టు క్రియేట్ మోర్ వరాలు లైక్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ టు. అండ్ ఇలాంటి ఒక హార్డ్ వర్కింగ్ డెడికేటెడ్ డైరెక్టర్కి మంచి టీం కూడా ఉండాలి. సో అలాంటి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ they made sure they got all the characters, all the characterizations, continuity looks అన్నీ చూసుకున్నారు and they made sure they put so much of hard work and dedication. Shashi, Malli, Sagar, Janvi and Anduru and our co-director Vijay Garu, he was like a boss who was making sure everybody came on set and got the shot on time. So thank you Vijay Garu and our sweet lady Vasundhara for taking such good care of all of us, all the artists. You are a sweetheart, thank you so much. And Keeravani Garu, I had such a lovely experience journey with you. Inka Inka will always be my special and favorite song. Thank you and it was lovely working with you sir. అండ్ చంద్రబోస్ గారు, ఐ థింక్ ఎక్కడైనా నేను వెళ్తే ఆ చందమామకి పిల్లలు పుడితే నిన్ను చూపించి అన్నం తినిపిస్తాడు, ఈ లిరిక్ని అందరూ నాకు సాంగ్లో పెడతారు అండ్ చెప్తారు. సో ఐ ఫీల్ సో స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ సచ్ గుడ్ లిరిక్స్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మన ప్రొడ్యూసర్ from the beginning he's been so appreciative of my work, performance ki he was always appreciating whenever he came to the set and always encouraged me. So thank you sir. And ippudu kuda sir nannu varalani pilustaru and I will definitely miss that sir. Kani ippudu andru nannu varalanu character lo pilustaru, adi naku ఒక బెస్ట్ ఫీలింగ్. ఎందుకంటే ఏది యాక్టర్కి దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ క్యారెక్టర్ నేమ్ నుంచి టు బీ రికగ్నైజ్. సో ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నా సామిరంగా and our DOP. First of all, congratulations for 2 hits sir. I don't think so this has happened before for both Hanuman and Na Samiranga. My best and thank you for showing all the frames, all the actors so beautifully. You did an amazing job. And for my costumes, Neerja Kona did an amazing styling for all the looks people have been really fond of. Thanks to the entire styling team. And antena? Okay, అన్ని ఆర్టిస్ట్కి అలారి నరేష్ గారు, యూ హ్యావ్ బిన్ అన్ అమేజింగ్. అంజీ, ఎస్ మహేష్ గారు, యూ ఆర్ ఆల్సో వెరీ స్వీట్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు ప్రేక్షకులకు అందరికీ మీరు నన్ను చాలా ఓపెన్ హార్టెడ్గా వరాలు అని చాలా విత్ సో మచ్ లవ్ అక్సెప్ట్ చేశారు. ఐ హోప్ ఐ విల్ ఎంటర్టైన్ యూ ఆల్ విత్ మై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ టు. ఐ నీడ్ ద సేమ్ లవ్ అండ్ సపోర్ట్ టు ఆల్ ద ప్రింట్ అండ్ మీడియా టు. యూ గైజ్ హ్యావ్ బిన్ వెరీ స్వీట్ అండ్ రైటింగ్ సచ్ గుడ్ రివ్యూస్ అబౌట్ ద ఫిలిం అండ్ ఆల్సో అబౌట్ మీ. Last but not the least, the main pillar, the strength, the reason we are all here today, Nag sir. Thank you so much for being you. You've been the most sweetest and amazing co-star. I hope our association continues and I get the same guidance and love from you hereafter too. Thank you. Thanks again. Lots of love. Thank you. కీరవాణి గారు, చంద్రబోస్ గారి గురించి చెప్పాలంటే సార్ మీరు ఒక మా ఈ సాంగ్లో ఒక లిరిక్ రాశారు, కన్నయ్యకి కెట్టయ్యకి విడదీయని బంధం అని.
నేను అలాగే మీ వర్డ్స్లోనే చెప్పాలనుకుంటున్నాను, కీరవాణి గారిది, చంద్రబోస్ గారిది విడదీని బంధం. సో ఎప్పుడు ఇలాగే ఉండండి, ఎప్పుడు ఇలాగే ఉంటూ మాకు ఎన్నో ఇంకా మంచి మంచి సినిమాలు అందించాలని, మంచి మ్యూజిక్ అందించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్. ఎందుకంటే విజయ్ లాంటి డెబ్యూ డైరెక్టర్కి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ, నేను చాలా రోజులు ముందు అడిగానండి, అంటే కిరవాణి గారికి 1 month బిఫోర్ ఇవ్వాలి కదండి ఆర్ఆర్ అంటే, లేదు సార్ ఆయన ఏ సీన్ రాగానే ఆ సీన్కి చూసేసుకుని నోట్స్ రాసేసుకుంటున్నారండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ సపోర్ట్ ఫర్ ఆర్ ఫిల్మ్ అండి, అండ్ హ్యూజ్ గైడెన్స్ ఫర్ విజయ్ బెన్నీ గారు. అండ్ మా డైరెక్టర్ గారికి, మా యాక్టర్స్ అందరికీ, సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇంకెవరు ఉన్నారా, మా బ్యూటిఫుల్ లేడీ ప్రొడ్యూసర్, అదే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వసుంధర, లైన్ ప్రొడ్యూసర్ వసుంధర గారికి. అలాగే బట్ ఎవరు వచ్చినా కూడా మా హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారండి, విజయ్ గారు, మా కో డైరెక్టర్ విజయ్ గారు. ఆయన వాయిస్ తోటి క్యారవన్లు ఎక్కడ ఉన్నా కూడా అందరూ ఎక్కడ 1 kilometer ఉన్నా కూడా మాకు సెట్కి వచ్చేసే వల్ల అంత కంచు వాయిస్ అయింది. సో ఎప్పుడు రెడీ 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 అని, అంటే ఇంత ఫాస్ట్గా అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ కారణం డైరెక్షన్ డిపార్ట్మెంట్. ప్రతి ఒక్కరు అందరూ బాగా కష్టపడి అండ్ బాగా ఇష్టపడి పనిచేశారు. అలాగే మా విజయ్ బెన్నీ గారు, ఫస్ట్ డే ఫోన్ చేసి అడిగాను, అంటే ముందు ఫోన్ చేస్తే చాలా టెన్షన్గా ఉందన్నారు, రెండో రోజు ఫోన్ చేస్తే పర్లేదు సార్ అన్నాడు. రిలీజ్ రోజు ఫోన్ చేశాను, బాగుంది సార్ అన్నాడు. దాని తర్వాత ఎన్ని చెక్కులు వచ్చినాయి అన్నాను, ఫోన్లు వస్తున్నాయి సార్ అన్నాడు. 3వ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం మానేశాడు. దాని తర్వాత తెలిసింది 6 చెక్కులు వచ్చినాయని. అంతేలేండి, హిట్ కొడితే అలాగే ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఎందుకంటే ఆయన కూడా నాకు ఇప్పటి నుంచో తెలుసు, ఈస్ బీన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ గారు మీ సక్సెస్కి. అండ్ ఆషిక, యు డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే నాగార్జున గారి తర్వాత నాకు మంచి పేరు వస్తుంది అనుకుంటే మధ్య మీరు వచ్చి కొట్టుకుని వెళ్ళిపోయారు. అంటే వరాలు ఇస్ అ టఫ్ క్యారెక్టర్, ఎందుకంటే ప్లేయింగ్ 2 different roles వాజ్ నాట్ ఈజీ థింగ్. అండ్ రెండిట్లో మీరు అవలేలుగా చేసుకుంటారు. అండ్ విజయ్ బెన్నీ గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి షీఈస్ అ వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్, అందరు నమ్మి పెట్టుకోండి, లేకపోతే ఆయన ఫోన్ బిజీగా ఉంటే నాకు చేయండి. అండ్ మా సంక్రాంతి కింగ్ నాగార్జున గారితో ఒక ఫ్యాన్ బాయ్ నుంచి ఒక కో స్టార్గా మీతో స్టేజ్ తెచ్చుకున్నాను సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్. అండ్ ఎనీ టైమ్ సార్, ఎప్పుడైనా జస్ట్ అ ఫోన్ కాల్ అవే, ఐల్ ఆల్వేస్ బీ రెడీ టు డూ అ ఫిల్మ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఏ సినిమా సక్సెస్ అయినా నిర్ణయించేది బాక్స్ ఆఫీసే, అది అందరికీ తెలిసింది. కానీ ఈ సినిమాకి మాత్రం ముఖ్యంగా నేను కంగ్రాచులేట్ చేయాల్సింది ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ని. శ్రీనివాస్ గారు, సంక్రాంతికి రిలీజ్ చేద్దామని మీరు నిర్ణయించుకున్నారు, సంకల్పించారు, అనుకున్న పని సాధించారు, కాబట్టి మీకు కంగ్రాట్స్ అండి. విజయ్, సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకోవడమే కాదు, అలా అని చెప్పి 1 year ముందు పెట్టే ప్రివిలేజ్ లేదు. సో జస్ట్ 3 monthsలో దీన్ని ఫాస్టెస్ట్ ప్రొడక్షన్గా ఈ మధ్యకాలంలో చేసి సక్సెస్ సాధించినందుకు నీకు కంగ్రాట్స్. కానీ ఒక చిన్న లోటు ఉండిపోయింది. శ్రీను గారు, నేను ఆర్టీసీ క్రాఫ్ట్ షోస్లో దేవి థియేటర్లో సినిమా చూశాను, ఆడియన్స్ దగ్గర చూసి ఎంజాయ్ చేశానండి. మనం కలిసి మన కొవ్వూరులోనో రాజమండ్రిలోనో చూడాలి, అది చూడలేకపోయాం, ఆ లోటు ఉండిపోయింది. అలాగే విజయ్, నేను మైసూర్ వచ్చాను కంపోజింగ్కి, వచ్చినప్పుడు మనం కార్డ్స్ గేమ్ ప్లాన్ చేసాం, నువ్వు బాగా బిజీగా ఉన్నావు, సో మనం ఆడుకోలేకపోయాం, అదొక లోటు ఉండిపోయింది. బట్ ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పాలి, నాగార్జున గారికి కంగ్రాట్స్ చెప్పకూడదు, ఎందుకంటే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కొత్త టాలెంట్ని పదే నమ్ముతూ, నమ్మకం ఉంచి, మన టీం వర్క్ని నమ్మి ఆయన మనకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ రిపీటెడ్లీ బిలీవింగ్ ఇన్ అవర్ టాలెంట్. ఈ సినిమా నవరసభరితమైన సినిమాగా వచ్చింది, బట్ అందులో నవరసాలు అంటే ఏడుపు కూడా ఉండాలిగా. నరేష్ గారు బాగా ఏడిపించారు మమ్మల్ని. ఏడిపించడం అంటే నిజంగా అంత సెంటిమెంట్ మీ వల్ల సాధ్యమైంది అది. అండ్ చాలా మూమెంట్స్ ఉన్నాయండి సినిమాలో, నాకు బెస్ట్ మూమెంట్స్. నాకు సినిమాలో బాగా ఒకటే పిక్ చేయమంటే నాకు ఇష్టమైన మూమెంట్ ఏంటంటే, ఆషిక హర్ష అడుగుతాడు, ఏంటి ఒక్క మర్డర్కి ఇంత డబ్బా అంటే, ఒకటని నేను చెప్పానా అంట. సో దట్ వాజ్ ది బెస్ట్ అండ్ నాకు బాగా నచ్చింది అది. ఇక చంద్రబోస్ గారితో నా అనుబంధం ఇలాగే కొనసాగాలి మీ విషెస్ ప్రకారం. నరేష్ గారు, విజయం ఎప్పుడు ఆనందాన్ని, అదనపు శక్తిని ఇస్తుంది. చాలా ఆనందంగా ఉంది, అదనపు శక్తి వచ్చింది కొంత. ఈ అవకాశాన్ని కల్పించిన, ఈ సినిమాలో 4 పాటలు రాసే అవకాశం కల్పించిన కీరవాణి గారికి,
దర్శకులు విజయ్ గారికి, అట్లాగే నిర్మాత శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నన్ను ఎప్పుడూ అభిమానిస్తూ నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే హీరో నాగార్జున గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నువ్వు వస్తావని, నేనున్నానని, మనం, రామదాసు కోవలోకి, నా సామిరంగా కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. అందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు అందరికీ. ఈ రోజుల్లో ఒక ఫిలిం రిలీజ్ అయ్యి తనకి ఇలా సక్సెస్ మీట్ జరుపుకుని ఇలా షీల్డ్స్ అన్నది చాలా రేర్గా అవుతుంది. అండ్ అది నా డెబ్యూ ఫిలింకి అవ్వడం ఐ ఫీల్ ఐఎమ్ సో లక్కీ అండ్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ ఫస్ట్ నుంచి నేను అందరికి చెప్పుకుంటూ వచ్చానండి. నేను స్టార్టింగ్లో నా ప్రతి టెక్నీషియన్కి, నా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి, డ్రైవర్స్ దగ్గర నుంచి అందరికీ ప్రతి ఒక్కరు వీడియో పేరున తీసి పోస్ట్ చేశానండి ఆన్లైన్లో. సో ప్రతి ఒక్కరికి నేను ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాను. ఇంత మంచి ఫిలింని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి, మీడియా పెద్దలందరూ దీన్ని సపోర్ట్ చేసి, ఒక డెబ్యూటెంట్ని ఇలా పుష్ చేసి ఎంత బాగా తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్.